మా దైవం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాం. ముఖ్య అతిథులుగా మన మాజీ మేయరు, ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్, స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారు, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఘనంగా వచ్చారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు అందరూ వచ్చారు. ఘనంగా నివాళులు అర్పించాం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు తెలియజేసేది, ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఆయన గొప్పతనం గురించి. ఆయన గొప్పతనం గురించి నేను లేకపోతే ఇంకోరు చెప్తే కాదు, ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ప్రపంచంలోనే ఇటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీఆర్. సినీ రంగంలో ఏ నటుడు పోషించిన పాత్రలు ఆయన పోషించాడు. పౌరాణికలో కానీ, జానపదలో కానీ, సాంఘికంలో కానీ, చారిత్రాత్మకంలో కానీ ఇతర ఎన్నో రకాల పాత్రలు పోషించి ఒక హీరోయిజం కాకుండా సినిమాలో విలన్ పాత్రలు పోషించి కూడా ఆయన హీరోయిజం పొందాడు. ఆ విధంగా రావణాసురుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు కూడా పోషించి మొత్తం ప్రపంచానికే చాటి చెప్పాడు. తెలుగు వాళ్ళందరూ గర్వించే విధంగా ఆయన ఒక గొప్పతనం. ఆ విధంగా ఏ నటుడు కూడా సాధించిన విజయాలు సినీ రంగంలో సాధించాడు. అదేవిధంగా రాజకీయ రంగంలో ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తుందంటే రాజకీయ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకి తెలిసే విధంగా నేను చెప్తున్నా, ఈ రాజకీయ రంగంలో ఈ రికార్డులు, సినీ రంగంలో రికార్డులు కానీ రాజకీయ రంగంలో కూడా ఒక వ్యక్తి, భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయింది, పార్టీ అధికారంలో తెచ్చిన చరిత్ర ఎవరు లేదు. గిన్నిస్ బుక్లో కూడా ఎక్కింది. అలాంటి రికార్డు సృష్టించిన మా దైవం ఎన్టీఆర్కి ఇప్పటికీ కూడా ఆయనకి భారతరత్న రాకపోవటం అభిమానులుగా మాకు కలత వేస్తుంది. అదేవిధంగా కోట్లాది మంది అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి మహానాడులోనూ ప్రతి వేదికలోనూ కూడా ఆయన ఉద్ఘాటిస్తున్నాడు అన్నగారికి భారతరత్న ఇవ్వాలని. కాబట్టి ఈరోజు జనవరి 18, జనవరి 26 రిపబ్లిక్ డే నడుచుకున్న నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆయనకి రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్ని రికార్డులు సృష్టించి అన్నది సాధ్యమైన వ్యక్తులు సినీ రంగంలో కానీ ఇటు భారత, అదేవిధంగా సినీ రంగము రాజకీయ రంగం కాదు, ఒక సినిమా రంగంలో ఆయన నటిస్తూనే ప్రజాసేవకు రాకముందే ప్రజలకు సేవ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు దివిసి ఉప్పునప్పుడు కాదు కానీ పోలీసు సహాయ నిధి కానీ, అదేవిధంగా రాయలసీమ కరువు ప్రాంతం వచ్చినప్పుడు సంక్షేమానికి జోలు పెట్టి ఎంతోమందికి ఆదుకోవడం జరిగింది వివరాలు సేకరించి. ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా ముందుండే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇన్ని కోణాల్లో కూడా చూసి ఆయనకి భారతరత్న ఇవ్వకపోవటం మాకు కలిసి వేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మేము మళ్ళీ వచ్చే వర్ధంతి జరిగినప్పటికీ భారతరత్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అని చెప్పి మేము ప్రకటించుకునే విధంగా, ఈ విధంగా రాసుకునే విధంగా మాకు కలగాలని చెప్పి ఆ భగవంతుడిని ముఖ్యంగా కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం అన్నగారికి ఆ పదవి ఇవ్వాలని చెప్పి, ఆ అభివృద్ధి ఇవ్వాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి తెలుగు వారే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో అన్ని దగ్గరలో ఘన నివాళులు అర్పిస్తున్నారు. అన్న ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు, ఒక కార్యజన్మను. ఈ యొక్క భారతదేశంలోనే రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చారు. తెరపైన ఉండే హీరో రియల్ హీరో అవగలుగుతారా అని ఆయన్ని హేళన చేశారు. అయితే చిరకాలంగా ఈ భూమి ఉన్నన్ని రోజులు, తెలుగు జాతి ఉన్నన్ని రోజులు ఎన్టీ రామారావు గారిని మరవలేనటువంటి మార్క్ వేసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ పార్టీని స్థాపించిన దానికి, ఆ పార్టీలో మేమందరం ఉన్నదానికి ఎంతో సంతోషంగా ఉన్నాము. మరి ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు జిల్లా కార్యాలయంలో కానీ రక్తదానాలు జిల్లా మొత్తము, రాష్ట్రం మొత్తం కానీ
అన్నదానాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అందరు కార్యకర్తలు కలిసి చేస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఈ నర్తకి సెంటర్లో మాజీ మంత్రివర్యులు రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘన నివాళులు అర్పించుకున్నాం. మరి అలాగనే అన్నదానం కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రమేష్ రెడ్డి గారికి కానీ ఇంకా దేవుడు ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలి. అన్ని కార్యక్రమాలు, ఎందుకంటే ఆయన ఆల్ ఇండియా భారతదేశానికి ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అధ్యక్షులు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఆయన పైన ఉండే ఆ ప్రేమ అభిమానం ఇంకా పెరుగుతూనే ఉంది ఆయనకి. మరి ఆయనకి కానీ బాగుండాలని